ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తుంది. అదే కల్కి 2898 ఏడి. ఈ చిత్రం ఎల్లుండి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా? ఒక్క సినిమా హిట్ అవ్వగానే యాక్టర్లు తమ రెమ్యునరేషన్ పెంచేస్తారు అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అదే ఆ మూవీతో వారికి పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ దక్కిందంటే ఇక ప్రతి మూవీకి రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. అందులో నియంత్రణ ఉండదు. హీరోల రెమ్యునరేషన్ అనేది ఎప్పుడూ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గానే ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రేక్షకులంతా కల్కి 2898 ఏడి గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇందులో యాక్టర్గా ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుని ఉంటారు అన్నది గెస్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీ కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో లీక్ అయింది. కల్కి 2898 ఏడి మూవీపై ప్రేక్షకుల్లో హైప్ మామూలుగా లేదు. ముందు నుండే కొత్తగా ట్రై చేస్తున్నాం, అందుకే సినిమా రావడానికి ఇంత సమయం పడుతుంది అంటూ నాగ్ అశ్విన్ హింట్ ఇస్తూనే ఉన్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ బయటకు వస్తుంటే నిజంగానే కల్కి 2898 ఏడిని హాలీవుడ్ తలపించేలా తెరకెక్కించారు ప్రేక్షకులు అని అనుకోవడం తప్పేమీ కాదనిపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం దాదాపు 1.5 సంవత్సరం నుండి కష్టపడుతున్నాడు ప్రభాస్. అందుకే దీనికోసం భారీ రెమ్యునరేషన్నే ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది. తన చివరి మూవీ సలార్ కోసం 120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న పాన్ ఇండియా హీరో ఇప్పుడు కల్కి కోసం మరింత పెంచేసినట్టు తెలుస్తుంది. కల్కి 2898 ఏడి కోసం దాదాపు 150 కోట్లను రెమ్యునరేషన్గా అందుకున్నాడట ప్రభాస్. సలార్కు కల్కి 2898 ఏడీకు ఏకంగా 30 కోట్లు పెంచేశాడా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక జూన్ 27న విడుదల కానున్న ఈ మూవీ హిట్ అయితే తన రెమ్యునరేషన్ ఖచ్చితంగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ రేంజ్లో రెమ్యునరేషన్ ఏ హీరో కూడా తీసుకోలేదు. తెలుగు హీరోలే కాకుండా దేశవ్యాప్తంగా హాలీవుడ్, కోలీవుడ్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో సైతం ఏ హీరోలు తీసుకోలేదు. సౌత్లో ఇప్పటి వరకు రజనీకాంత్ ఎక్కువ పారితోషికం తీసుకున్న మొట్టమొదటి హీరో. అయితే ఇప్పుడు రజనీకాంత్ను కూడా బీట్ చేసేశారు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు. గెస్ట్ రోల్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీలో ప్రభాస్కు జోడీగా దిశా పటాని నటించింది. ఇందులో మరో కీలక పాత్రలో మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కనిపించనుంది. వీరు మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నటులు కూడా కల్కి 2898 ఏడి స్టార్ కాస్టింగ్లో భాగమయ్యారు. మూవీ టీం బయటపెట్టిన నటీనటులు కాకుండా ఇంకా ఇందులో చాలామంది స్టార్లు గెస్ట్ రోల్స్లో కనిపించనున్నారని తెలుస్తుంది. తాజాగా విడుదలైన మూవీ ట్రైలర్ ఆకట్టుకోవడంతో కల్కి 2898 ఏడి ప్రీ బుకింగ్స్ విషయంలో పోటీ మొదలైంది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. చూడాలి కలెక్షన్స్ ఏమాత్రం అందుకోగలదో.